వేనా ఇల్లు తుడిచి గిన్నెలు తోమి బట్టలు ఉతుకు. సరే అత్తయ్య గారు. ఏమిటి మీరింకా వెళ్ళలేదా? మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ లో సర్దండి. సరే సునందా. ఆ అమ్మే మా అమ్మగా మళ్ళీ పుట్టింది. ఏంట్రా అంటున్నావు? మరేంటమ్మా, నువ్వు డాడీని వదిన్ని అలాగే అందరినీ బాగానే తిట్టేస్తున్నావు, కానీ వాళ్ళు నీ గురించి ఏమనుకున్నారో తెలుసా? నన్నేమన్నారు? నాకేం వినిపించలేదు. బయట కంటే మహా అయితే 2-3 మాటలు అంటారు. అదే మనసులో అనుకుంటే ఆ? అర్థం కాలేదు కదా. ఇప్పుడు చూడు. వేనా ఇల్లు తుడిచి గిన్నెలు తోమి బట్టలు ఉతుకు. పొద్దున్నే కోడైనా కుయ్యకుండా ఉండగలదు కానీ ఈవిడు మాత్రం అరకుండా ఉండలేరు. ఇల్లు తుడిచేటప్పుడు పెనాయిలు ఎక్కువేసి ఈవిడు జారిపోయేలా చేసేయాలి. బట్టలు ఉతికేటప్పుడు ఈవిడ చీరలకి చిల్లులు పెట్టేయాలి. అలాగే గిన్నెలు తోమేటప్పుడు ఈవిడ ప్లేట్కి సొట్టలు పెట్టేయాలి. చేస్తా, అన్నీ చేస్తా. సరే అత్తయ్య గారు. హలో, ఇప్పుడు డాడీ. ఏమిటి మీరింకా వెళ్ళలేదా? మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్ లో సర్దండి. ఒక్కొక్కసారి ఇది అరిసే అరుపుకి నేను దీనికి మొగుడా ఇది నాకు మొగుడా అర్థం కావడం లేదు. కూర వండడం సరిగ్గా చేత కాదు గాని కూరగాయలు తేవాలంట దీనికి కూరగాయలు. సరే సునందా. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. అన్నయ్య నేను కూడా అనుకున్న మాటలు చెప్తే ఆ గుండె ఏమైపోతుందమ్మా. ఇన్నాళ్ళు మీ మీద పెత్తనం చెలాయిస్తూ అది ప్రేమ అనుకున్నాను. నా నోటి దురుసుతో మిమ్మల్ని బాధ పెట్టాను. ఇక మీదట మీ అందరితో ప్రేమగా నడుచుకుంటాను. సరే అమ్మా. మనం ఎవరినైనా ఏమైనా అంటే వాళ్ళు మనల్ని ఏమీ అనుకోరు అనుకుంటాం, కానీ మనకంటే వాళ్ళు మనసులో ఇంకా ఎక్కువగా అనుకుంటారని అర్థమయ్యింది.